చిత్రం బళ్ళారే విచిత్రం చిత్రం బళ్ళారే ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నా? చెప్పాయ్ ఏంటంటే ఏం చెప్తామండి? నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించవా? ప్రేమించవా ప్రియా? ప్రేమించేది ఎందుకమ్మా? చెప్పేదేదో సూటిగా చెప్పాయ్. ఆ చెవి ఇలా పడేయండి. ఆ టీచర్ అమ్మ లేదా? ఆ టీచర్ అమ్మా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆవిడ నా కొడుకుని కాపాడిన దేవతరా. నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే. ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. బాబు ఒక్క మాట చెప్పనిస్తారా? ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది. నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ అనుభవంతో చెప్తున్నాను. ఏంట్రా ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు? ముచ్చట్లు అన్నారా? శిక్ష ఏంటో చెప్పండి. ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా. చిన్న బొమ్మగా గీసి పెట్టాలి. ఇదో శిక్ష. 2వ తరగతిలో 1వ క్లాస్లో పాస్ అయ్యాను డ్రాయింగ్ లో. నేను ఈజీ. ఆగో, కొసమెరుపు ఏమన్నా ఉందా మహాప్రభు? నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు. మరి ఇదిగా ఈ బియ్యం గింజ మీద. ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా? నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది. ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు. బొమ్మ గట్టి ఇంతే, బొమ్మ బతుకింతే. అమ్మయ్యా, 2 గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను. గారు కాఫీ తాగండి. చాలా సంతోషం రా. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నాడు నువ్వు అక్కడున్నావు. మింగేశావా? అయ్యి బాబు అదే నల్ల కాకలేస్తారా? నేను మింగింది బియ్యం గింజ, బియ్యం మొత్తం కాదు. నీ పిల్లాకుడు వెనవాలి, అది దుర్యోధనుడు పిల్లాకుడు. ఎరా చెప్పే స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే నిన్ను వదలండ్రా. నిన్ను ముందులే మంచి కాలం ముందునా ఏట్లా రాజు ఈ పెత్తనాలకి బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. అయ్యి బాబోయ్ ఎన్నిరిగిపోనది. ఒరే రాజుగా ఏంటి నీకు పిచ్చి పట్టినది ఏంటి? నార్మల్. అబ్బో రే గుంటగా A+B² తెలుసురా నీకు? తెలుసు మీ. మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెల్దని కాదు, మీకు తెలుసో తెల్దోనని. నీకు తెలుసో లేదో మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ని అడగటాలు లేవు మీ. అయితే కొట్టడాలు ఉన్నాయి మీ. వదులు మీ. వదలని మీ. నిన్ను రాజు రాజుగా మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేనా పిచ్చి పట్టినది? చెప్పను. అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కానీ నేను చెప్పను. బురదలో ఏంట్రా? పోనీ ఒంగో. అయ్యి బాబాయ్ బురదలో వంగొట్టు పెట్టరా? మరి గేదెలు వంగొట్టలేదు? నాను గేదెని కాను. మరెవరివి? నాను మాస్టర్. ఓ మర్చిపోయాను, నువ్వు మాస్టారు కదా. A+B² ఎంత? బురదలో లెక్కలేట్రా? అదే ఆ లోపల దాచావే ఆ కిళ్ళి. ఆ కెట్టి కొట్టానంటే అనక పల్ల పడతావు పోకిరి సచ్చినోడా. ఆ కిళ్ళి కట్టేది రోజుకొక్కసారే, అది జన్మకిచ్చేది ఒక్కడికే. నా డ్రైవర్ వచ్చేసాడు, నా బండి వచ్చేసింది. ఏమో ఎంత లేట్ గా వచ్చావు? 6ంటికి రావాల్సిన బండి 9ంటికి వస్తే నేను ఎంత టెన్షన్ ఫీల్ అయినా తెలుసా? నా గురించేనా? నీ గురించి కాదు, లచ్చలు పోసుకున్నా నా బండి ఏమైందోనని. నీ ఏడుపుకి తగ్గట్టుగా నిజంగానే నీ బండి డ్యామేజ్ అయింది. ఏమైంది నా బండికి? ఓర్ నాయనో, ఇదేంటి మడ్గారెట్ట వంగిపోయింది, లైట్ కూడా పగిలిపోయింది. యాక్సిడెంట్ అయితే పగలదండి మరి. నువ్వు నోరు మూసుకో. హార్న్ సౌండ్ కూడా ఇది వరకట్లా లేదు. ఏటిపుగా ఏమైంది నా బండికి? మా గురుడు దగ్గర సామాన్యుడు నొక్కుడంటే స్టీరింగ్ పట్టుకున్నాడంటే ఇష్టమూర్తి, ఆరు నొక్కాడంటే కృష్ణమూర్తి, గేరు మార్చాడంటే బలరాముడు, కానీ బేకేస్తే బండరాముడు. అదంతా నాకు అనవసరం. డ్యామేజ్ అయినందుకు డబ్బు కట్టు. జీతంలో కట్టుకోపో. కట్టుకోక వదిలిపెడతానా? కిరాయి ఇవ్వు. ముందు నాకు ఇల్లు ఇవ్వు. కట్టిన తర్వాత ఇవ్వకుండా పోతానా? తెచ్చిన తర్వాత నేను ఇవ్వకుండా పోతానా? సర్లే. అటు తిరుగు. ఎందుకు? డిక్కీలో ఉంది, తీయాలి. తిరగమంటే విన్నావు కదా. చెప్తే కదా. ఒరేయ్ దిమ్ముగా ఇదిగో
1 2 3 4 5 కళ్ళు తెరిచే లెక్కెట్టుకో డిక్కి మూసేశాను మ్మ్. ఇదిగో జయమ్మా మ్మ్. లెక్క తప్పుతుందేమో ముందు నాకు ఇల్లు ఇవ్వు ఆ, అబ్బా ఇంత వేడిగా ఉందేమిటి కట్టి చాలా సేపు అయిందిగా. ఆ? నానమ్మ బియ్యం అక్కడ లేవే ఇక్కడ ఉన్నాయి. ఆ మాత్రం నాకు తెలీదా? కింద పడ్డ బియ్యాన్ని ఏరుతున్నాలే. అవును, పొద్దెక్కింది, మీకు భోజనాలు వడ్డించమంటారా? సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మ. ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం. అలాగేలే. అమ్మా ఆ, రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేంటమ్మా అడుక్కునే లోపల తీసుకొచ్చావు ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి. అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు, ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. మీరు రండి రండి. అమ్మా భిక్ష వేయండి అమ్మా చే వేదవాస వచ్చినాడా? అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు. అమ్మా అని అంతటితో కట్ చేశావు. పావతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చేతులు వినకొడతాను, జాగ్రత్త. రే ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత పోసారమ్మా నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్ష పెడతారమ్మా ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా ఆ. రండి రండమ్మా ఇదిగో అమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి అబ్బో నాకు తెలుసులే. అమ్మా బిసం వేయండి అమ్మా ఒరే ముందు నా కర్ర ఎక్కడుంది, అందుకోరా ఇలా. ఇదిగోండి అమ్మా ఏమడిగా? బిసం అమ్మా భిక్షమా? భిక్షం కావాలండి, భిక్షం భిక్షం. పొద్దున్నే నా పరువు తీసావు కదరా, పరువు తీసావు కదా. భిక్షం అంట భిక్షం. నానమ్మా మళ్ళీ వచ్చాడు. ఇందాక అమ్మ అన్నాడు, ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు. గుర్తుపట్టలేననుకుంటున్నాడేమో. చెప్తాను వీడి పని. ఒరే ఇలా రారా. ఏంటి నానమ్మా దగ్గరికి వచ్చావా? వేదవ సచ్చినోడా? వేదవ. ఒక్కసారి మోసం చేసిన చాలు. గొంతు మార్చి నాన్నమ్మ అనుకున్నాడు, మళ్ళీ మోసం చేస్తావా? ఎలా? నేను గుర్తుపట్టలేదనుకున్నావా? మళ్ళీ ఇటు పక్క వచ్చావా? కాళ్ళు విరగ్గొడతాను, జాగ్రత్త. నానమ్మ వాడు ఎవడనుకుంటున్నావు? మన సొంటిగాడు. నాకు తెలియదేంటి? వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా? తెలుగు